అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. సొరకాయతో ఘుమఘుమలాడే పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంలోకి బాగుండిద్ది, టిఫిన్లోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ సొరకాయ పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని పచ్చి పల్లీలు 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని సొరకాయ ముక్కలు పైన తొక్క తీసేసి ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి. దీనిలోనే చిన్నవి 2 టమోటాలు ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగ టమోటాలు మెత్తగా అయ్యి సొరకాయ ముక్కలు కూడా కొంచెం మెత్తపడ్డ తర్వాత 1 ఇంచు దాకా చింతపండు వేసుకోండి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. పెద్దవైతే నేను చిన్నవి కదా 10 దాకా వేస్తాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందర మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి. మనం పచ్చడి తినేటప్పుడు పల్లీలు అక్కడక్కడ తగులుతూ ఉండాలి. దీనిలోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు టమోటాలు వేసుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే కొత్తిమీర కాడలతో సహా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళేమి వేయదు. నీళ్ళేమి వేయకుండా ఇలాగ బరకగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోండి. అలాగే కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకొని 2 ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని తాలింపు అనేది దోరగా వేయించుకున్న తర్వాత ఇంగువ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. టేస్ట్ బాగుండిద్ది ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకోవాలి. పచ్చడి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ బాగుండిద్ది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. మంట లో ఫ్లేమ్లో పెట్టేసి అంతా కలిసేటట్టుగా అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు కలపండి. ఇలాగా ఒక 30 సెకండ్స్ పాటు కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. మనం పల్లీలను కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాం కదా, తినేటప్పుడు పల్లీలు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్.